హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యూట్యూబ్ ఛానల్. రేపటి నుంచి మనకు తెలంగాణలో కోర్ట్ ఎగ్జామ్స్ అనేవి, కోర్ట్ జాబ్స్కి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి అండి. సో ఎగ్జామినర్ కానీ, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఓకేనా, జూనియర్ అసిస్టెంట్, అన్ని పోస్టులకి మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయండి. కాబట్టి ఈ నేపథ్యంలో సో మీకు ఎగ్జామినేషన్ హాల్లో మనము ఈజీగా బెస్ట్ స్కోర్ సాధించాలి అంటే ఎలాంటి టెక్నిక్స్ అప్లై చేసుకోవాలి, ఓకేనా. ఎగ్జామ్కి వెళ్ళే ముందు అయితే తప్పకుండా ఈ వీడియోని ఫుల్గా చూసి వెళ్ళండి, ఓకేనా. ఎవరెవరైతే కోర్టు జాబ్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి. మీకు ఈ వీడియోలో సో తెలియని క్వశ్చన్స్ కూడా ఎలా ఆన్సర్ చేసుకోవాలి, మనము ఎక్కువ స్కోర్ రావాలి అంటే ఏ టెక్నిక్స్ని అప్లై చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. కాబట్టి ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి నాన్న, ఓకే రైట్. ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ మీరు ఏంటి అంటే ఎగ్జామ్ అనేది మనకు ఒకవేళ ఫస్ట్ షిఫ్ట్ మనకు 9 o'clock స్టార్ట్ అవుతుంది కదా. సో 9 to 11 ఉంటుంది, 2 hours మనకి ఎగ్జామ్ ఉంటుంది, రైట్. సో మనకు ఈ జీకే క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి, తెలుగు లాంగ్వేజ్లో ఉంటాయండి. కానీ ఇంగ్లీష్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఓకే రైట్. ఇది పక్కన పెడితే సో మనకు ఫస్ట్ మీరు 9 o'clock ఎగ్జామ్ అంటే 8:30కే మిమ్మల్ని సో లోపలికి పంపించేస్తారండి. 8:30కే లోపలికి పంపించేస్తారు, రైట్. కాబట్టి మీరు ఎంత పాసిబుల్ అయితే అంత త్వరగా మీ ఎగ్జామినేషన్ సెంటర్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయండి నాన్న. ఎందుకంటే ఇప్పుడు మనకు రైనీ సీజన్ కాబట్టి సో ఒకవేళ ఫుల్గా వర్షాలు పడ్డాయి అనుకోండి, అప్పుడు మనకు ట్రాఫిక్ వల్ల కానీ డిఫరెంట్ ఏవేవే రీజన్స్ వల్ల కానీ కంపల్సరీ మనకు సో అక్కడ రీచ్ అవ్వలేకపోతాము. అంతేగాని మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకోకండి, హాఫ్ అన్ అవర్ ఇక్కడికి వెళ్ళొచ్చు, హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి వెళ్ళొచ్చు అని టైం క్యాలిక్యులేట్ చేసుకోకండి. నేను చెప్తున్నాను కదా, ఓకేనా, 9 o'clock ఎగ్జామ్ 9 o'clock ఎగ్జామ్ ఉంది అంటే మీరు అక్కడ 7 to 7:30 వరకు అక్కడ ఉండేలాగా చూసుకోండి. 7 నుంచి 7:30 వరకల్లా ఉండేలాగా చూసుకోండి నాన్న. సో మీరు కంపల్సరీ 1.5 hour ముందే ఉండాలి అక్కడ, ఓకేనా. 1.5 hour ముందే ఉండేలాగా చూసుకోండి, ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు, ఓకేనా. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ దాని తర్వాత ఏంటి అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు అయితే లైట్ ఫుడ్ తీసుకోండి, ఓకేనా. ఎగ్జామ్కి వెళ్ళే ముందు లైట్ ఫుడ్ తీసుకొని వెళ్ళండి కంపల్సరీగా, ఓకేనా. ఇదొకటి. సో నెక్స్ట్ ఎగ్జామ్ హాల్కి, ఓకేనా, మీకు హాఫ్ అన్ అవర్ ముందే ఎగ్జామ్ హాల్లోకి లోపలికి మిమ్మల్ని పంపిస్తారు అండి. ఎగ్జామ్ హాల్కి లోపలికి వెళ్ళిన తర్వాత నేను చెప్తున్నాను కదా, ఎగ్జామ్ హాల్కి లోపలికి వెళ్ళిన తర్వాత 5 minutes మెడిటేషన్ చేయండి, కంపల్సరీ చేయండి. ఎందుకంటే మన మైండ్ అనేది కూల్ స్టేజ్లోకి వచ్చేస్తుందండి, నార్మల్ మోడ్లోకి వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. ఒక 5 minutes కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయండి. పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో మీకు ఏం సంబంధం లేదు. 5 minutes ఫ్రీగా కూల్గా ఉండండి ఎగ్జామ్, ఓకేనా. ఎగ్జామ్ 5 minutes స్టార్ట్ అవుతుంది అనగా 5 నిమిషాలు మాత్రం ఫ్రీగా కూల్గా ఉండాలి, అన్నీ మర్చిపోండి, ఓకేనా. ఏ టెన్షన్ పెట్టుకోకండి, కూల్గా ఉండే ఎగ్జామినేషన్ హాల్లో, అప్పుడు మాత్రమే మీ మైండ్ అనేది సరిగ్గా పనిచేస్తుంది అండి. కాబట్టి సెకండ్ పాయింట్ ఏంటి, మెడిటేషన్ కంపల్సరీ చేయాలి. ఇది సెకండ్ పాయింట్, రైట్. నెక్స్ట్ నేను చెప్పబోయేది ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఓకే ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది, దాని తర్వాత మీరు చూడండి ఇక్కడ అందరు క్లియర్గా. సో ఎప్పుడైతే మీరు క్వశ్చన్ని చదువుతూ ఉంటారో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సెకండ్ టైం చదవడం ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ని ఒకటేసారి చదవకండి, రెండోసారి చదవండి క్వశ్చన్ని. రీడ్ ద క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. రెండోసారి క్వశ్చన్ని చదివినప్పుడు అప్పుడు మీకు క్లారిటీ అనేది వచ్చే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ సో రెండోసారి క్వశ్చన్ని 2 సార్లు చదవడానికి ట్రై చేయండి, ఓకేనా. కొంచెం ఫాస్ట్గా చదువుకుంటూ 2 సార్లు చదవడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది అండి, ఓకేనా. ఇదొక పాయింట్. నెక్స్ట్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చూడన్నా, మీకు ఎప్పుడైనా సరే క్వశ్చన్ని చదివినప్పుడు ఈజీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు అమ్మ ఈజీ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి ఎగ్జైట్ అవ్వద్దు. హార్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు అరే నాకు రాలేదు, ఓకేనా, హార్డ్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పి నర్వస్ అవ్వద్దు అండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ హాల్లో న్యూట్రల్గా ఉండాలి. ఈజీ క్వశ్చన్ వచ్చినా హార్డ్ క్వశ్చన్ వచ్చినా ఎగ్జైట్ అవ్వద్దు, నెక్స్ట్ నర్వస్ కూడా అవ్వద్దు, కూల్గా ఉండండి. పేపర్ హార్డ్ వచ్చింది, మీకు ఒక్కరికే కాదు కదా హార్డ్ వచ్చింది, అందరికీ అదే పేపర్, కాబట్టి అందరికీ హార్డ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. పేపర్ ఈజీగా వచ్చింది, మీకు ఒకరికి కాదు కదా, అందరికీ ఈజీగానే వచ్చి ఉంటుంది. కాబట్టి పేపర్ ఎలా వచ్చినా సరే మీకు సంబంధమే లేదు. వచ్చిన క్వశ్చన్స్ని మీకు తెలిసిన ఆన్సర్స్ అన్నిటినీ క్లియర్గా పెట్టారా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. ఈ ఎగ్జైట్మెంట్లో నర్వస్లో మనం ఏం చేస్తామంటే కొన్ని వచ్చిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయలేకపోతాం. కాబట్టి అందుకే ఎగ్జామినేషన్ హాల్లో ఎప్పుడైనా సరే ఈజీ క్వశ్చన్ వచ్చిందని చెప్పేసి మనము ఎగ్జైట్ అవ్వద్దు, అస్సలు హార్డ్ క్వశ్చన్ వచ్చిందని చెప్పేసి మనము నర్వస్ అస్సలే అవ్వద్దు. కొంతమందికి స్టార్టింగే హై లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి, అస్సలు నర్వస్ అవ్వకండి. కొంతమందికి ఏంటంటే అన్ని ఈజీ క్వశ్చన్సే వస్తాయి, అస్సలు ఎగ్జైట్ అవ్వకండి, ఓకేనా. సో ఏ క్వశ్చన్కి ఎంత టైం కేటాయించాలో అంత టైం కేటాయించుకుంటూ చూసుకుంటూ వెళ్ళండి నా,
ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా. నెక్స్ట్ సో మీకు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అసలు? మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇక్కడ మనకు టోటల్గా 100 క్వశ్చన్స్ కదా. ఓకేనా. 60 క్వశ్చన్స్ మనకు సో జిఎస్ జీకే నుంచి, నెక్స్ట్ మనకు 40 క్వశ్చన్స్ ఏమో మనకు ఇంగ్లీష్ నుంచి అండి. మొత్తం టైం ఎంత అండి? 2 hours టైం. మొత్తం టైం ఎంత మనకి? ఎగ్జామినేషన్ టైము 2 hours టైం అండి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఏం లేదు, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి నాన్న. ఎందుకంటే మనకు సో 40 క్వశ్చన్స్ 60 క్వశ్చన్స్ అండి. ఫస్ట్ నేను ఏం చెప్తున్నాను అంటే మనకు 100 క్వశ్చన్స్ కదా. 100 క్వశ్చన్స్లో సో క్లియర్గా చూసుకుంటే దాదాపు ఒక 50 క్వశ్చన్స్ అయితే మీడియం లెవెల్లోనే ఉంటాయి అండి. ఈజీ టు మీడియం లెవెల్లోనే ఉంటాయి. చాలా జాగ్రత్త వినండి. 50 క్వశ్చన్స్ ఈజీ టు మీడియం లెవెల్లోనే ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఆ ఈజీ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అది ఎందుకంటే సో మీరు స్టార్టింగ్ ఒక క్వశ్చన్ స్టార్ట్ చేస్తారు కదా, అట్నే ప్రతి క్వశ్చన్ని చూసుకుంటూ వెళ్ళడం కాదు, ఈజీ క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి ఫస్ట్. అప్పుడు అన్ని క్వశ్చన్స్ చూసే ఛాయిస్ మీకు వస్తుంది అన్నమాట. ఓకే. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా ఉంది, చేసారు. సెకండ్ క్వశ్చన్ ఈజీగా ఉంది, చేసారు. థర్డ్ క్వశ్చన్ కొంచెం హై లెవెల్లో ఉంది, దాన్ని హోల్లో పెట్టండి, దాన్ని హోల్లో పెట్టేసేయండి. ఫోర్త్ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళండి, ఫోర్త్ క్వశ్చన్ కూడా హై లెవెల్లో ఉంది, దాన్ని కూడా హోల్లో పెట్టండి. ఫిఫ్త్ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళండి. ఇట్లా ఓన్లీ ఈజీ క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి. సపోజ్ ఈజీ క్వశ్చన్స్ 50 ఉంటాయని చెప్పాను కదా, ఈజీ క్వశ్చన్సే కాబట్టి మీకు సరే హార్డ్లీ 1 minute తీసుకున్న ఒక్కో క్వశ్చన్కి ఎంత టైం అయిపోతుంది అండి? 50 minutes అయిపోతుంది. ఈజీ క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ ఉంటే ఎంత టైం అయిపోతుంది మనకు? 50 minutes అయిపోతుంది. ఇంకెంత టైం మిగులుద్ది? 1 hour 10 minutes మిగులుద్ది. ఇంకా మనకు 1 hour 10 minutes మిగులుద్ది. ఆ 1 hour 10 minutesలో హార్డ్ క్వశ్చన్స్ని చేసుకుంటూ రండి, సరిపోద్ది అంతే. మిగతా 1 hour 10 minutes ఉంది కదా, ఆ 1 hour 10 minutesలో హార్డ్ క్వశ్చన్ చేసుకుంటూ రండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఈజీ క్వశ్చన్స్ అన్నిటిని మనము ఆన్సర్ చేస్తాం. రిమైనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ హై లెవెల్ క్వశ్చన్స్ మనకు 100లో మనము సో కనీసం ఒక 20 నుంచి 25 అన్నా చేయలేమా? ఓకేనా. 20 నుంచి 30 అన్నా చేయలేమా? చేయొచ్చు కదా. కాబట్టి ఆ హై లెవెల్ క్వశ్చన్స్లో మీరు కొంచెం దానికి కాన్సన్ట్రేషన్ సరిగ్గా పెట్టి సరిగ్గా చదివి ఉంటే మీరు ఈజీగా రిమైనింగ్ 30 క్వశ్చన్స్ కూడా చేసుకోవచ్చు. స్కోర్ అనేది 80+ ఉంటుందండి ఈజీగా. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే మీరు వరుసపోంటి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఇలా చూసుకుంటూ వెళ్ళారనుకోండి, నా లాస్ట్లో ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఇవన్నీ టైం మొత్తం ఇక్కడే అయిపోతుంది. ఇంకా మరి ఈజీ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళే ఛాయిస్ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఈజీ క్వశ్చన్స్ ఎక్కడ ఉంటాయో ఫస్ట్ మనం ఆ ఈజీ క్వశ్చన్స్ని టార్గెట్ చేయాలి. మీడియం లెవెల్ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఆ ఈజీ క్వశ్చన్స్ని టార్గెట్ చేయండి, ఫస్ట్ వాటిని కంప్లీట్ చేయండి. తర్వాత సెకండ్ రౌండ్లో టైం ఎట్లా ఉంటుంది మనకు? ఈజీ క్వశ్చన్స్ 50 అంటే 50 నిమిషాలే పడుతుంది, ఇంకా తక్కువనే పడుతుంది, ఇంకా చాలా టైం ఉంటుంది. ఆ రిమైనింగ్ టైంలో మనం ఏం చేయాలి అంటే మిగిలిపోయిన హార్డ్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది అనమాట. అప్పుడు అన్ని క్వశ్చన్స్ని చూసినట్టు అవుతుంది, ఈజీ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో హార్డ్ క్వశ్చన్స్లో కూడా మన సబ్జెక్ట్ని బట్టి మనము ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అది నేను చెప్పేది. చూడండి, పాలిటీ నుంచి క్వశ్చన్స్ వస్తాయండి. పాలిటీ నుంచి అన్ని హై లెవెల్లో రావు కదా. పాలిటీ నుంచి సరే ఒక 10 క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి. పాలిటీ నుంచి 10 క్వశ్చన్స్ వస్తే అందులో 4 నుంచి 5 క్వశ్చన్స్ నార్మల్గానే ఉంటాయి, మిగతా 5 క్వశ్చన్సే హార్డ్ ఇచ్చే ఛాయిస్ ఉంటుంది. ఇంగ్లీష్ అండి, ఇంగ్లీష్ మనకు 40 క్వశ్చన్స్ కదా, 40లో 40 హార్డ్ ఉంటాయా? ఉండవు. 40లో కనీసం మనకు సో 15 నుంచి 20 క్వశ్చన్స్ అయితే నార్మల్ లెవెల్లో ఉంటాయి. ఓకేనా. సో మిగతా 20 క్వశ్చన్స్ కొంచెం లెవెల్ అనేది పెరుగుద్ది అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ రౌండ్లో మీరు ఈజీ క్వశ్చన్స్ అన్నిటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. దాని తర్వాత అప్పుడు ఈజీ క్వశ్చన్స్ అన్నీ అయిపోతాయి కదా, ఒక సర్టెన్ మార్క్స్ అయితే మీకు వచ్చేస్తాయి. తర్వాత సెకండ్ రౌండ్లో మీరు ఏం చేయండి అంటే హై లెవెల్ క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా. సో మీకు డౌట్ రావచ్చు, సార్ వరుసపోండి చేసుకుంటూ వెళ్తాం సార్, ఎట్లా టైం ఉంటుంది అనుకుంటే హై లెవెల్ క్వశ్చన్స్కి ఎక్కువ టైం పట్టవచ్చు. మరి హై లెవెల్ క్వశ్చన్స్ ఎక్కువ టైం బట్టి 100 క్వశ్చన్స్ అంటే 90 క్వశ్చన్స్ దగ్గరికి రాగానే టైం అయిపోయింది అనుకోండి, అప్పుడు లాస్ట్ 10 క్వశ్చన్స్ మీరు చూడలేకపోతారు. లాస్ట్ 10 క్వశ్చన్స్లలో ఒక 4-5 క్వశ్చన్స్ అన్న ఈజీ ఉండొచ్చు కదా, చెప్పలేం. 10కి 10 ఉండొచ్చు, 10కి 2-3 ఉండొచ్చు. ఒక మార్క్ తోటి జాబ్ పోదా చెప్పండి? మనకు కంపల్సరీ పోతుంది. కాబట్టి ప్రతి మార్కు మనకి ఇంపార్టెంటే. సో నేనేం చెప్తున్నాను అంటే ఎక్కడ ఈజీ క్వశ్చన్ ఉంటుందో మనకు తెలియదు. ఓకేనా. స్టార్టింగ్లో ఉండొచ్చు, ఎండింగ్లో ఉండొచ్చు, మిడిల్లో ఉండొచ్చు, ఎక్కడ ఉంటుందో తెలియదు. కాబట్టి ఫస్ట్ మీరు ఈజీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి నాన్న. ఈజీ క్వశ్చన్స్ అన్నిటినీ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మీరు హై లెవెల్ క్వశ్చన్స్ దగ్గరికి రండి. అప్పుడు అది బెస్ట్ స్ట్రాటజీ అనమాట. ఓకే. ఈజీగా సో 70 క్రాస్ అయిపోతాయి, ఈజీగా 70 మార్క్స్ అయితే ఈజీ క్రాస్ అయిపోతాయి. ఇది ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది మనకి ఎగ్జామ్ వరకు ఉంది. నెక్స్ట్ మీకు ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ చేయాలి అంటే కొన్ని టెక్నిక్స్ చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి నాన్న.
ఫస్ట్ అయితే మీరు ఎగ్జామ్ హాల్కు తొందరగా రీచ్ అవ్వాలి, మెడిటేషన్ చేసుకోవాలి, న్యూట్రల్గా ఉండాలి, ఎగ్జైట్ అవ్వద్దు, నర్వస్ అవ్వద్దు, న్యూట్రల్గా ఉండాలి, క్వశ్చన్ని 2 సార్లు చదువుకోవాలి. దాని తర్వాత ఏం చెప్పాను మీకు, ఈజీ క్వశ్చన్స్ స్టార్టింగ్లో చేసి తర్వాత హై లెవెల్ క్వశ్చన్ చేయండి. ఫస్ట్ అయితే ఇవి మీకు పాయింట్స్ అండి, ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే చూడండి, ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ సాధించాలంటే ఎలా? చూడండి, ఇంగ్లీష్లో మీకు గ్రామర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, వొకాబులరీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి అండి. ఇంగ్లీష్లో మీకు ఎలా ఉంటాయంటే గ్రామర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, వొకాబులరీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. చూడండి, గ్రామర్ అంటే మనకు ఈ స్పాటింగ్ ఎర్రర్స్ కానీ, ఓకేనా. సో మనకు అక్కడ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కానీ, ఓకే. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా నౌన్స్, ప్రొనౌన్స్, టెన్సెస్ ఉంటాయి కదా, ఇవన్నిటి మీద సో ఇవన్నిటిని బేస్ చేసుకొని గ్రామర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. చూడండి, గ్రామర్ క్వశ్చన్స్ చేసేటప్పుడు క్వశ్చన్ ఒక 2 సార్లు చదవండి, ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. ఒక్కసారి కొంచెం మంచిగా చదవండి చాలు, ఈజీ ఆన్సర్ వచ్చేస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ప్యాసేజ్ ఉంటుందండి ఇంగ్లీష్లో. ప్యాసేజ్ని మాత్రం అస్సలు వదలకండి, ఎందుకంటే ప్యాసేజ్ మీకు 5 మార్క్స్కి వస్తుంది. ఆ 5 మార్క్స్లో పైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కింద మీకు క్వశ్చన్స్ ఉంటాయి. సరే 5 క్వశ్చన్స్లలో 5 చేయలేకపోయినా సరే కనీసం 2-3 అనే చేయొచ్చు కదా, 3 అయితే నార్మల్గానే ఉంటాయి కదా. కాబట్టి ఆ 3 క్వశ్చన్స్ చేసి వెళ్ళిపోండి అంతే. కాబట్టి 3 మార్కులు అయితే ఫ్రీగా వస్తాయి కదా, వస్తాయి కాబట్టి నేను అది చెప్పేది, ఓకేనా. పైనే ఉంటుంది మ్యాటర్ కాబట్టి దాన్ని చూసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ వొకాబులరీ విషయానికి వస్తే ఇది మనకు సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, స్పెల్లింగ్స్ ఇవండి, ఓకేనా. ఫ్రేజెస్ ఇవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది వొకాబులరీ అనేది. చూడండి, సినోనిమ్స్, యాంటోనిమ్స్ చేసేటప్పుడు ఒకవేళ వాడు కనుక ఒక క్వశ్చన్ని ఒక సెంటెన్స్లో ఇచ్చాడు అనుకోండి, ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేసి ఈ వర్డ్కి సినోనిమ్ ఏంటి, ఈ వర్డ్కి యాంటోనిమ్ ఏంటి అని అడిగాడు అనుకోండి, సెంటెన్స్లో ఇచ్చినప్పుడు మనకి ఈజీ, ఎందుకంటే సెంటెన్స్ అనేది ఏ మీనింగ్ ఇస్తుందో అర్థం చేసుకుంటే ఆ వర్డ్ యొక్క మీనింగ్ని గెస్ చేయొచ్చు మనం కొంతవరకు, అట్లా కూడా చూసుకోవచ్చు అనమాట. కాబట్టి సో మీరు వొకాబులరీ క్వశ్చన్స్ కూడా సో కొన్నిసార్లు మనకి ఏమవుతాయంటే వొకాబులరీ క్వశ్చన్స్లో ఆప్షన్స్ ద్వారా వెళ్ళిపోవచ్చు అనమాట, ఓకేనా. గ్రామర్లో కూడా గ్రామర్ వొకాబులరీ చెప్తున్నా కదా, ఆప్షన్స్ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ క్వశ్చన్ నాకు అర్థం కావట్లేదు, ఓకే, చదువుతుంటే అర్థం కావట్లేదు అనుకుంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోండి, ఫస్ట్ ఆప్షన్ అవుతుందా, ఏది బెస్ట్ ఆప్షన్ చూసుకోండి అక్కడ. సో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో కూడా మీరు కొన్ని ఆన్సర్ చేసే ఛాయిస్ ఉంటుంది అన్నమాట. చెప్తున్నాను కదా 40కి మీరు ఈజీగా కొంచెం కనుక మంచిగా చదివితే ఈజీగా 35+ అయితే ఈజీగా వచ్చేస్తాయండి. 40కి 35 వరకు ఈజీగా వచ్చేస్తాయి. పోయినసారి కొట్టారు చాలామంది, మన క్లాసెస్ విన్న స్టూడెంట్స్ చాలామందికి 40కి 35 వరకు చాలామందికి వచ్చాయండి స్టూడెంట్స్కి. మీరు కూడా ఈసారి ఈజీగా క్లియర్ చేస్తారు కాబట్టి నేను చెప్పేది అదే, ఓకేనా. ఇంగ్లీష్ మాత్రం అస్సలు వదలకండి, ఇంగ్లీష్ని అస్సలు వదలకండి. ఎందుకంటే ఇంగ్లీష్లో మనకి ఏంటంటే కొంతవరకు కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి ఆప్షన్స్ ఎలిమినేషన్లో కూడా మనం కొన్ని ఆన్సర్ చేసే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఎలిమినేషన్ని కూడా మీరు వర్కౌట్ చేసుకుంటూ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. కాబట్టి ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ని చూసుకోండి. సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా ఒక వర్డ్ ఇచ్చినప్పుడు అది పాజిటివ్ వర్డ్ అవుతుందా, నెగిటివ్ వర్డ్ అవుతుందా, ఇలాంటి టెక్నిక్స్ కూడా ఉంటాయి. పాజిటివ్ వర్డ్ అనుకోండి, పాజిటివ్ వర్డ్కి సినోనిమ్ ఏంటి, మళ్ళీ పాజిటివ్ వర్డే, కాబట్టి అప్పుడు పాజిటివ్స్ ఉన్నాయి మన ఆన్సర్లు అవుతాయి. అదే పాజిటివ్కు యాంటోనిమ్ ఏంటి, నెగిటివ్ వర్డ్ వస్తుంది, కాబట్టి నెగిటివ్లోనే చూసుకోవాలి. అప్పుడు అదే ఒకవేళ నెగిటివ్ వర్డ్ ఇచ్చాడు, నెగిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఇచ్చాడు, నెగిటివ్కు సినోనిమ్ అంటే ఏంటి, మళ్ళీ నెగిటివ్ వర్డే అవుతుంది ఆన్సర్. అదే నెగిటివ్కి యాంటోనిమ్ ఏమవుతుంది, మళ్ళీ పాజిటివ్ వర్డ్ అవుతుంది అనమాట. ఇట్లా నెగిటివ్ పాజిటివ్ కాన్సెప్ట్ కూడా అప్లై చేసుకోండి, మీకు కొంతవరకు ఆన్సర్లు వచ్చే ఛాయిస్ ఉంటుంది, ఓకేనా. సో రేపే కాబట్టి మన ఎగ్జామ్ స్టార్ట్ అవ్వబోతున్నాయి కాబట్టి మీరు ఈ తక్కువ టైంలో మీరు ఇంకా కోర్సు విని చేసేదైతే ఏముండదు నాన్న, రివిజన్ చేసుకోవాలి మెయిన్గా. కొత్తవి ఏం చదవాల్సిన అవసరం లేదు, రివిజన్ చేసుకోండి బాగా. జిఎస్ అయినా సరే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంగ్లీష్ అయినా సరే, జిఎస్ అయినా ఇంగ్లీష్ అయినా సరే మీరు రివిజన్ చేసుకోండి బాగా. మీరు ఎప్పుడైతే రివిజన్ చేస్తారో సో సరే చదివినవి అయితే కంపల్సరీ మీ మైండ్లో ఉండిపోతాయి అన్నమాట. కాబట్టి బాగా చేయండి రివిజన్. వర్డ్స్ కూడా వొకాబులరీ చూడండి, మన యూట్యూబ్లో నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను, ఒకసారి యూట్యూబ్ వీడియోస్ అన్నీ రెఫర్ చేసుకోండి. నేను మిషన్ ఇంగ్లీష్ 40/40 అని చెప్పేసి మన యూట్యూబ్లో వీడియోస్ పెట్టాను. తర్వాత ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అని చెప్పేసి మనం కొన్ని సో యూట్యూబ్లో వీడియోస్ పెట్టాను. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి కొన్ని యూట్యూబ్లో వీడియోస్ పెట్టాను. ఇలా సో మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ అనేవి పెట్టాను. నెక్స్ట్ ఇంకోటి వొకాబులరీ సిరీస్ కూడా ఉంది మన యూట్యూబ్లో. సినోనిమ్స్, యాంటోనిమ్స్ చాలా వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ఇడియమ్స్ కూడా పెట్టాను కొన్ని ఇడియమ్స్ మొన్న ఒక వీడియోలో. అన్ని వీడియోలు చూడండి యూట్యూబ్. ఈ తక్కువ టైంలో కోర్స్ ఏం అవసరం లేదు, యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. కాన్సెప్ట్స్ అనేవి చాలా వరకు కాన్సెప్ట్స్ అనేవి కవర్ అవుతాయండి, ఓకేనా. చాలా కాన్సెప్ట్స్ కవర్ అయినప్పుడు మీరు ఈజీగా కొంతవరకు క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ తక్కువ టైంలో మనం చేసేది ఏం లేదండి. సో మీరు చదివింది మాత్రం మంచిగా రివైజ్ చేసుకోండి, అప్పుడు మీకు బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. కానీ ఇంగ్లీష్ మాత్రం వదలకండి అసలే. ప్రతి క్వశ్చన్ని చూడండి ఒకసారి, అక్కడ భయపడకండి అసలే, చూడండి ఏం కాదు. క్వశ్చన్ని చదవండి, 2 సార్లు చదవండి, చదివి ఆన్సర్ చేసుకోండి, వచ్చేస్తుంది. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ మీకు మంచిగా వర్కౌట్ అవుతుంది అండి. అన్ని కాన్సెప్ట్స్ అని నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అన్నీ మీ మైండ్లో ఉండాలి. ఒకటే చెప్తున్నాను, ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత మాత్రం ఎలాంటి టెన్షన్ పడొద్దు, పీస్ఫుల్గా ఉండాలి, ఓకేనా, న్యూట్రల్గా ఉండాలి, కామ్గా ఉండండి, అంతే సింపుల్గా.
భయపడకండి, అస్సలు నర్వస్ అవ్వకండి, ఓకేనా, ఎగ్జైట్ కూడా అవ్వకండి. అదే నేను చెప్పేది. మెడిటేషన్ కంపల్సరీ చేయండి నాన్న, ఓకేనా. మెడిటేషన్ కంపల్సరీ మెడిటేషన్ చేయండి. 5 minutes మెడిటేషన్ చేయండి. కళ్ళు మూసుకొని కూర్చోండి అంతే. ఎగ్జామ్ హాల్లో లోపలికి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకొని కూర్చోండి అంతే, ఓకేనా. అప్పుడు మన మైండ్ అనేది కామ్ అయిపోతుంది అనమాట, పీస్ఫుల్లాగా అయిపోతుంది అనమాట. అప్పుడు సో మనకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట. అర్థమైంది కదండి, ఇది ఓకేనా. ఇవ్వండి. సో ఫైనల్లీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. మంచిగా రాయండి ఎగ్జామ్, ఎలాంటి కూల్గా రాసేయండి అంతే ఎగ్జామ్ని. ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, హరిబరి పడాల్సిన అవసరం కూడా లేదు, ఓకేనా. నేను చెప్పినవి మాత్రం గుర్తున్నాయి కదా. ఇన్ టైంలో రీచ్ అవ్వాలి సెంటర్కి. 1.5 hour ముందే ఉండేలాగా చూసుకోండి. మీ సొంత క్యాలిక్యులేషన్ చేయకండి. జర్నీ అనేది మనకి ఇప్పుడు ఇబ్బంది అవ్వచ్చు, బస్సు దొరకపోవడమో, వాన రావడమో, ఏమైనా యాక్సిడెంట్ అవ్వడమో, రోడ్డు మీద ఏదో కావచ్చు, మన దరిద్రం బాగాలేకపోతే. 1 minute లేట్ అయినా సరే వాళ్ళు లోపలికి అయితే పంపించాడు, 1 minute లేట్ అయినా లోపలికి పంపించారు. కాబట్టి అది మైండ్లో పెట్టుకొని చూసుకోండి, ఓకేనా. అస్సలు లేట్ చేయకండి, ఓకే. ఎగ్జామ్ వాళ్ళకు తొందరగా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కంపల్సరీ, ఓకేనా. చూడండి, హాల్ టికెట్ ఇవన్నీ మర్చిపోకండి అన్న. హాల్ టికెట్, ఐడి ప్రూఫ్, ఓకేనా. హాల్ టికెట్, ఐడి ప్రూఫ్ని అస్సలు మర్చిపోకండి. హాల్ టికెట్, ఐడి ప్రూఫ్ తోటే వెళ్ళండి, ఓకేనా. ఎగ్జామ్ తర్వాత ఎగ్జామ్ వల్ల వెళ్ళిన తర్వాత మాత్రం మెడిటేషన్ చేసుకోండి. క్వశ్చన్ని 2 సార్లు చదవండి. ఈజీ క్వశ్చన్స్ని మాత్రం స్టార్టింగ్లో చేయాలి. ఈజీ క్వశ్చన్స్ని స్టార్టింగ్లో చేసి తర్వాత హార్డ్ క్వశ్చన్స్కి వెళ్ళాలి నాన్న. ఎగ్జామినేషన్లో మాత్రం న్యూట్రల్గా ఉండాలి అంతే, ఓకేనా. ఇది సో ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. మంచిగా రాయండి ఎగ్జామ్ అయితే. ఈ తక్కువ టైంలో మీకు టైం ఉన్నప్పుడల్లా మన యూట్యూబ్లో ఇంగ్లీష్ వీడియోస్ అయితే చూడండి, కాన్సెప్ట్స్ అనేవి కవర్ అయిపోతాయి, ఓకే. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.